హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజియన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఏరోస్పేస్ ల్యాబొరేటరీ నుంచి మనకి లేటెస్ట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు స్టార్టింగ్ సాలరీనే 49,000 దాకా అయితే రావడం జరుగుతుంది. మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, మీరు బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ లేకపోతే ఆర్కిటెక్చర్ మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సచివాలయం ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ ఉండదు. సో, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో, పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్లి అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. అండ్ మీరు గనుక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ అనేది నచ్చే ఉంటుంది. సో, ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి త్వరగా అయితే ఈ వీడియోని అయితే చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సీఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ నుంచి మనకి లేటెస్ట్ రిక్రూట్‌మెంట్ అయితే వచ్చింది. 16థ్ ఏప్రిల్ నుంచి మనకైతే స్టార్టింగ్ అయితే అయిందనమాట అప్లికేషన్స్ అనేవి. సో, మీకు లాస్ట్ డేట్ అనేది 20 మే లోపలైతే మీరు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో, త్వరగా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో, వీళ్ళైతే ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. డైరెక్ట్ అప్లికేషన్స్ అనమాట. సో, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అంటే జూనియర్ సచివాలయ ఉద్యోగాలు, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో, మీకు ఇక్కడ ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, మీరు ఎలాంటి బీటెక్ చేసినా, ఎలాంటి డిగ్రీ చేసినా కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. బీఫార్మసీ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ అయినా పర్వాలేదు, ఎలాంటి ఇంటర్ అయినా పర్వాలేదనమాట. సో, ఇక్కడ మీకు బెనిఫిట్స్ చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి డిఎన్ఎస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. అలాగే మెడికల్ ఎక్స్‌పెన్సెస్, లీవ్, ట్రావెల్ కన్సెషన్స్, అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు జనరల్ కండిషన్స్ ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలన్నమాట. సో, అప్లై చేయడానికి మనకి ఆన్‌లైన్‌లో అయితే వీళ్ళు లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఎవరైతే స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 2 ఇయర్స్ పాటు ట్రైనింగ్ పీరియడ్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అండ్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్‌కి ఇంకా ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎక్స్‌ట్రా 10 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, కాబట్టి తప్పకుండా అయితే అందరూ అప్లై చేసుకోండి. ఇందాక చెప్పిన విధంగానే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో, కాబట్టి ఇక్కడ మీకు మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్‌కి మీకు ఆహ్, రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే మీకు టైపింగ్ టెస్ట్ కూడా అయితే ఉంటుందనమాట. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు కూడా మీకు సేమ్ రిటన్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ ఉంటే సరిపోతుంది. సో, మీకు జస్ట్ టైపింగ్ వస్తే సరిపోతుందనమాట. ఒకవేళ రాకపోయినా సరే మీరు అప్లై చేసుకోండి. అప్లికేషన్‌లో మీరు టైపింగ్ టెస్ట్ వచ్చే లోపల మీరైతే నేర్చుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. మీరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. అప్లై చేసేప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేసి మీకు సంబంధించిన పేమెంట్ కూడా అయితే చేయాలి. ఆ డీటెయిల్స్ అన్నీ ఎలా చేయాలి అయి కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్‌కి, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. వీళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు రూ. 500 అయితే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. సో, అప్లికేషన్ ఇంత ఫీ పే చేయాలని చెప్పి అనుకోమాకండి. ఒకసారి జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌లో పర్మనెంట్‌గా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. సో, ఫీజ్ లేని వాళ్ళైతే కంపల్సరీగా అప్లై చేసేసుకోండి. మీరు ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అయితే సరిపోతుంది. సో, ఇక్కడ మీకు క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10థ్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్ అలాగే అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళు ఆ ఫీజ్ రిసిప్ట్ కూడా అయితే మీరు పీడీఎఫ్ రూపంలో ఉంచుకోండి. తర్వాత ఇక్కడ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అయితే పీడీఎఫ్ రూపంలో ఉంచుకోండి. సో, అప్లై చేసేప్పుడు ఈజీగా అయితే అప్‌లోడ్ చేయొచ్చనమాట ఆన్‌లైన్‌లో. సో, ఎవరైతే అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్‌కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ కూడా అయితే ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందనమాట. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ జాబ్స్‌కి సంబంధించి మనకి ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కైతే 28 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకైతే 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ ఇందాక చెప్పాను గదా! సో, ఆ విధంగా అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉంటాయి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి 39,000 పర్ మంత్ అయితే మీకు సాలరీ కూడా అయితే ఉంటుంది.
అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కైతే 49,000 పర్ మంత్ అయితే సాలరీ అయితే ఉంటుందన్నమాట. సో, కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్ మొత్తం పూర్తిగా ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సీఎస్ఐఆర్ ఎన్ఏఎల్ రిక్రూట్‌మెంట్ అని చెప్పి. సో, మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. ఇది కొన్ని చూసుకోండి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అని చెప్పి 3 పోస్టులయితే ఉన్నాయి. అలాగే అంటే 3 టైప్స్ ఆఫ్ పోస్టులయితే ఉన్నాయి. అంటే జనరల్, స్టోర్స్ అండ్ పర్చేజ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ మీకేది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయి. సో, దీని కింద మీకిక్కడ అప్లై నౌ అని ఉంటుంది. సో, మీరు ఈ వీటిలో ఏది అప్లై చేయాలన్నా అప్లై నౌ మీద అయితే క్లిక్ చేయండి. సో, ఇది క్లిక్ చేసినట్లయితే మీకిలా వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది రిజిస్టర్ అవ్వడానికి. సో, ఇక్కడ మీకు అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ ఇలాగే ఉంటుంది. తర్వాత సెలబ్రేషన్ అంటే మిస్టరా, మిసెస్సా, మిస్సా లేకపోతే ఏంటిది? సో, అది సెలెక్ట్ చేసిన తర్వాత మీ నేమ్, అలాగే మీ ఈమెయిల్ అడ్రెస్, తర్వాత మీ పాస్‌వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోండి. మీ మొబైల్ నంబర్, తర్వాత సెక్యూరిటీ క్వెషన్ ఒకవేళ పాస్‌వర్డ్ మర్చిపోతే సెక్యూరిటీ క్వెషన్ కింద దానికి ఆన్సర్ అయితే పెట్టుకోవచ్చు. వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ నేమ్ గాని ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. తర్వాత దానికి ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఈ క్వెషన్‌కి అది కూడా ఎంటర్ చేసుకోండి. తర్వాత మీకిక్కడ క్యాప్చా ఏదైతే కనిపిస్తుందో ఆ క్యాప్చా ఎంటర్ చేయండి. మీకక్కడ ఏది కనిపిస్తే అది. అలా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయండి. ఇలా రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రెస్ ఎంటర్ చేసి ఇందాక మీరు పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా! సో, ఆ పాస్‌వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ అంటే ఎంటర్ చేయండి. మీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అవన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేయాలి. అవి కూడా అయితే అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు సంబంధించిన 10థ్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, ఈ డిప్లొమా సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది. సో, ఆ సర్టిఫికేట్స్ అన్నీ అయితే మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. మినిమమ్ ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అయితే సరిపోతుంది. సో, ఇలా మీరైతే అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేదో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజ్ దగ్గర వెదర్ యూ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ అప్లికేషన్ ఫీజ్ అని ఉంటుంది. సో, అక్కడ మీరైతే యెస్ అని పెట్టండి. అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేని వాళ్ళు. ఎవరైతే పే చేయాలో సో, వాళ్ళైతే నో అని పెట్టి సో, మీరైతే పే అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ లింక్ కూడా అయితే కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫీజ్‌కైతే వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేదో వాళ్ళు డైరెక్ట్‌గా అయితే సబ్మిట్ అయితే చేయొచ్చనమాట అప్లికేషన్ ఫార్మ్‌ని. సో, సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ యొక్క మీరు అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాన్ని జిరాక్స్ అయితే తీసుకొని ఉంచుకోండి. ఫర్దర్‌గా రిఫరెన్సెస్ అయితే కావాలనమాట. సో, అదైతే యూజ్ అవుతుంది ఫర్దర్‌గా. సో, ఇలా అప్లై చేసుకోవచ్చనమాట. ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో సో, వాళ్ళైతే కామెంట్ బాక్స్‌లో గాని, డిస్క్రిప్షన్‌లో గాని మీకు పేమెంట్ లింక్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజ్‌కి సంబంధించి. సో, అది క్లిక్ చేసినట్లయితే వీళ్ళకి సంబంధించిన పేమెంట్ లింక్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజ్ పే చేయడానికి. మీకైతే ఎస్‌బీఐ వాళ్ళకి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫీజ్ పే చేయడానికి. సో, మీరైతే ఇక్కడ సెర్చ్ బాక్స్‌లో నేషనల్ అని టైప్ చేయండి. నేషనల్ అని టైప్ చేసినట్లయితే ఇక్కడ సెకండ్‌లో నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ అని ఉంటుంది. సో, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడైతే మీ యొక్క డీటెయిల్స్ అని అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. అంటే నోటిఫికేషన్‌లో అయితే మీకుంటుంది. సో, ఆ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ నంబర్ సో, మీరు అప్లికేషన్ చేసేప్పుడు మీరు రిజిస్టర్ అయ్యి సైన్ ఇన్ అయిన తర్వాత మీకైతే అప్లికేషన్ నంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ నేమ్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, పోస్ట్ కోడ్ అంటే మీరు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, లేకపోతే జూనియర్ స్టెనోగ్రాఫర్‌లో ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, దాని ఎదురుగుండా పోస్ట్ కోడ్ అయితే ఉంటుంది. ఆ పోస్ట్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత మీకిక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. మళ్ళీ సేమ్ అదే ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ అడ్రెస్ ఎంటర్ చేయండి. ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి మీకక్కడ ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో ఆ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వెరిఫై పేమెంట్ డీటెయిల్స్‌లోకి వెళ్తుంది. సో, పేమెంట్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసేసిన తర్వాత మీరైతే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది పేమెంట్ అనేది. సో, ఆన్‌లైన్ ద్వారా. సో, తర్వాత మీరైతే ప్రింట్ కూడా అయితే తీసుకోవచ్చనమాట. రిసిప్ట్ అనేది ప్రింట్ అయితే తీయాలి కంపల్సరీగా. ప్రింట్ తీసుకున్న తర్వాత పీడీఎఫ్ రూపంలో మీకు డౌన్‌లోడ్ అయితే అవుతుంది. ఆ పీడీఎఫ్‌ని మీరైతే అప్లికేషన్ ఫార్మ్‌లో అయితే మీరు అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, అప్‌లోడ్ చేసేసిన తర్వాత మీకక్కడ డీటెయిల్స్ కూడా అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. అంటే ట్రాన్సాక్షన్ నంబరు, తర్వాత ఎప్పుడు ట్రాన్సాక్షన్ డేట్, తర్వాత మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేశారు. సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే మీరక్కడ ఎంటర్ చేయాలి అప్లికేషన్ ఫార్మ్‌లో. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్‌గా మీరైతే అప్లికేషన్ ఫార్మ్‌నయితే సబ్మిట్ చేయాలి. ఇలా అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళు మీరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సో, సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఆ అప్లికేషన్ ఫార్మ్‌ని
మీరు జిరాక్స్ కూడా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా మీరైతే ఈజీగా ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. సో, కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి పర్మనెంట్‌గా చేసుకోవచ్చు కాబట్టి, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మీరింకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.